ఇచ్చాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉప్పెనలా ఎగిసిపడ్డాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఇచ్చాపురం రోడ్లు హోరెత్తాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ భారీ ధర్మాగ్రహ ర్యాలీ జరిగింది. వైఎస్సార్ విజయవాటిక నుండి పాత బస్టాండ్ వరకు వైసీపీ యువ కెరటాలు భారీగా తరలివచ్చాయి. వెన్నుపోటు వీరుడు చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వ కుట్రల పాలనా నశించాలి, యువతను మహిళలను మోసం చేసిన చంద్రబాబు పాలనా నశించాలి అంటూ నినాదాలతో ఇచ్చాపురం పట్టణం మార్మోగిపోయింది. చాలా దుర్మార్గమని మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక ప్రమాదంలో మరణించిన కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించాల్సింది పోయి, ఇది నిజంగా మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉందమ్మా. అంటే ఇది మీ అందరూ కూడా, మీరే కాదు రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు 5 మిల్లీ వైఎస్ఆర్ గారి విగ్రహానికి దండేసి కార్యకర్తలను వచ్చి ఉద్దేశించి మాట్లాడతాం.